దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఈ భూమి మీద నివసిస్తూ ఉన్నాం కాబట్టి, కుటుంబ జీవితంలో మనం ఉంటూ ఉన్నాం కాబట్టి, ఒక సంఘంలో, సమాజంలో, ఒక ఇంట్లో మనం నివసిస్తూ ఉన్నాం కాబట్టి మనకి అనేక అవసరాలు ఉంటూ ఉంటాయండి. ప్రతిదినము ఏదో ఒక అవసరము మనకు ఉంటూ ఉంటుంది. ప్రతిదినము ఏదో ఒక అవసరం చేతనే మనం ఉంటూ ఉంటాం. దాని కొరకు మనుష్యుడు ప్రయాసపడుతూ ఉంటాడు, కష్టపడుతూ ఉంటాడు. జీవనాన్ని సాగించుకోవటానికి కొంతమంది నిరంతరము ప్రయాసపడుతూ ఉంటారు. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, మన మనవి ఏదైనా, మన అవసరం ఏదైనా మనుషులకు చెప్తే కొంతవరకు అది సాల్వ్ అవుతుంది, కానీ పరిపూర్ణంగా పూర్తి స్థాయిలో దాన్ని చేయలేకపోవచ్చు. ఒక్కోసారి ట్రై చేశాను కానీ అందలేదండి, ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదండి అని వారి నుంచి మనం ఈ సమాధానం వినవచ్చు. అయితే మన దేవుని యొద్ద మనం అడిగితే, మనకు కావాల్సిన ప్రతిదీ ఆయనకు విన్నవిస్తే ఆయన మనకు సహాయం చేస్తాడు అని పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడు ఈ దినాన మనతో మాట్లాడబోతున్నారు. చూద్దాము లేఖన భాగము. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము చివరి లైన్లు మనము చూస్తే ఈ రీతిగా రాయబడి ఉంటుంది. నీ మనవి ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళిందండి. అక్కడ భయంకరమైనటువంటి శాసనం ఉన్నది. రాజు అనుమతి లేనిదే ఎవరు ఆయన సన్నిధిలో రాకూడదు. ఆయన అంతఃపురంలోకి, ఆయన యొక్క ప్రశంసలోకి, ఆయన ఉండే సింహాసనం ఉన్న ఏరియాలోకి ఎవరు వెళ్ళకూడదు, రాజు అనుమతి లేనిదే. అలా వెళ్తే మరణశిక్ష విధించబడాలి అనే ఒక కఠినమైన ఆజ్ఞ ఆ రోజుల్లో జారీ చేసి ఉన్నాడు రాజుగారు. అయినను ఎస్తేరు ధైర్యం చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుణ్ణి అడుక్కొని ఆ తర్వాత రాజు సన్నిధికి వెళ్ళి నిలబడినప్పుడు రాజుకి ఆమె మీద దయ పుట్టిందండి. దయ పుట్టి అప్పుడు ఆమెను దగ్గరకు పిలిచి, అమ్మా ఎస్తేరు, ఏంటి నీ మనవి, నీకు ఏమి కావాల్సి వచ్చింది అడుగుచున్నావు అని ఆమెకు వాగ్దానం చేసినట్లు, ఆమె అడిగినది ఇచ్చినట్లు మనము చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకపు రాజు, మన ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారి ఈ దినాన మిమ్మల్ని అడుగుతున్నాడు, మీ మనవి ఏమిటి, మీకేం కావాలి? ఓ సహోదరుడా, సహోదరి, మీ మనవి ఏమిటి, మీకేం కావాలి? ఏమి కావాల్సి మీరు ఉన్నారు, ఏ అవసరంతో మీరున్నారు, మన రాజును అడగండి. మన రాజు వద్దకు వస్తే, మన రాజు అయిన యేసు ప్రభు వారి సన్నిధికి మీరు వచ్చినట్లయితే, దేవుని సన్నిధిలో మీరు మోకరించి ప్రార్థించగలిగితే ఆయన మిమ్మల్ని అడుగుచున్నాడు, మీ మనవి ఏమిటి, మీకేం కావాలి, అది మీకు అనుగ్రహించబడునని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అవసరం ఏదైనా సరే దైవ చిత్తానుసారంగా మీరు అడగగలిగితే, ఆయనకిష్టమై మీరు అడగగలిగితే ఆయన ఖచ్చితంగా అనుగ్రహిస్తాడండి. ఆయన ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మన దేవుడు ప్రేమస్వరూపి, మన అవసరాలు తీర్చే మన కన్న తండ్రి అండి. మనకు ఏది ఎప్పుడు కావాలో, ఎప్పుడు ఏది అవసరం అవుతుందో వాటన్నిటిని నెరవేర్చే దేవుడు, వాటన్నిటిని ఇచ్చి మనలను తృప్తిపరిచే దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మీ మనవి ఏమిటి, మీకు ఏమి కావాలని మీరు కోరుకుంటున్నారో ఈ దినము మోకరించి ప్రార్థన చేయండి. మన రాజు అయిన యేసు ప్రభువుని మీరు అడగండి. ఆయన మీ మనవి అంగీకరించి మీకు ఆ మనవి చొప్పున అనుగ్రహించి మిమ్మల్ని తృప్తిపరచబోతున్నాడు. ఇటు కృప దేవుడు అందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.